ఏదైతే నిన్న కేసీఆర్ గారిని సిట్టు విచారణకు మరి మొన్న నోటీస్ ఇస్తే నాకు ఈరోజు వీలు కాదు, రేపు నేను వస్తా అని చెప్పి ఆయన టైం పెట్టుకొని టైం ప్రకారంగా హైదరాబాద్లో ఆయన ఇంటిలో సిట్టు విచారణ జరిపితే మరి ఇలా మన దగ్గర ఉన్నటువంటి మన మండలి గారి కాన్స్టిట్యూన్సీ నాయకులందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు మరి సిట్టు విచారించడము ఏదో నేరం అన్నట్టు, మరి మా నాయకుడు ఎటువంటి తప్పు చేయలేదన్నట్టు మళ్ళీ రకరకాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దహనం చేయడము చాలా విడ్డూరంగా ఉంది. సిట్ అనేటువంటిది ప్రభుత్వ సంస్థ, అది ప్రభుత్వం చేసే వ్యవహారం. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం అనేది తన పని తాను చేసుకోకపోవడమే ధర్మం. ఆ ధర్మానికి విరుద్ధంగా మరి ఎవరు చేసినా తప్పు చేస్తే మా ప్రభుత్వం ఉంటే మేము లోపడేస్తాం, అరెస్ట్ చేస్తాం, సిట్లతో విచారణ చేపిస్తాం. కానీ మా ప్రభుత్వం లేకపోతే మాత్రం దాన్ని మేము వ్యతిరేకిస్తాం, దిష్టి బొమ్మలు దహనం చేస్తాం. మరి రేవంత్ రెడ్డి ఇలా విచారణ చేస్తున్నట్టు వాళ్ళు చేయడము చాలా విడ్డూరమైన పని, శ్రేయమైన పని. కాబట్టి నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టును ఎదుర్కోవాలా. మరి న్యాయపరంగా ఏదున్నా నువ్వు తప్పు చేయలేదని చెప్పి రుజువు చేసుకోవాలా. అంతేగాని మరి నన్ను విచారించడం మాత్రం నేరం అన్నట్టుగా చేయడం ఇది భావ్యమైనది కాదు. దయచేసి మేము చెప్తున్నాం, రాబోయే రోజులలో మీరు నేరం చేయకపోతే రుజువు చేసుకోండి, నేరస్తులు అయితే లోపలిపోతారు. ఇవాళ మరి నీ కూతురు కవిత కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, కేటీఆర్ గారు నువ్వు ఇంత ఎత్తు ఎగురకు, సిట్ అనేటువంటిది అది ఎవరికైనా సమానమే అని నీ యొక్క కుటుంబ భాగస్వామే మరి ఇలా ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. అది నేరం కాదు, నువ్వు తప్పు చేయకపోతే దాన్ని రుజువు చేసుకోమని చెప్తుంది. దాన్ని చూసుకునే కానీ మరి కేటీఆర్ గారికి మరి హరీష్ రావు గారికి కొంత రావాల బుద్ధి. ఇప్పుడు ఇవాళ హరీష్ రావు గారి భాగస్వామ్యం ఉందల్లా, కేటీఆర్ గారి భాగస్వామ్యం ఉంది, మరి ఇవాళ సంతోష్ రావు గారి భాగస్వామ్యం ఉంది, కేటీఆర్ది కూడా ఉంది అని చెప్పి మరి సిట్టు విచారణలో తేలడం జరుగుతుంది. అది నిజమా కాదా అనేటువంటిది రుజువు చేసుకో. మరి ఇలా మా నాయకుడు ఉదాహరణకు మీరు ఎగురుతున్నారు కనుక మేము కూడా చెప్పాల్సి వస్తుంది. 2014లో స్టార్ట్ అయిన నుంచి మరి 18 వరకు మీరు తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఉన్నారు. అధికారులందరినీ చేతులు తీసుకొని మరి మా నాయకుడు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జు మా క్యాండిడేట్ అయినటువంటి చువ్వాడి నరసింహరావు గారి ఫోన్ను కూడా మీరు ట్యాప్ చేసి మరి మేము ఎక్కడ మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ మీరు పోయి దాన్ని విఫలం చేసి మరి గెలవడం జరిగింది. మరి ఇది నిజం. మరి వీళ్ళు విచారణ చేసిరా లేదా, దానిపైన ఎంక్వైరీ జరుగుతుందా లేదా చూడండి. మరి మీరు చేస్తే మరి సంసారం వేరే చేస్తే వ్యభిచారం అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మరి మండల నాయకులు కానీ, కాన్స్టిట్యూన్సీ నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరైనా దీనిపైన మరి విచారణ ఎదుర్కోవాలా. వైట్ అనుకుంటే వైట్ అనుకోండి, బ్లాక్ అంటే లోపడుకోండి. అంతేగాని దిష్టి బొమ్మలు కాలబెట్టడం ఇటువంటి సంస్కృతి అయితే మాత్రం రాబోయే రోజులలో ఉపేక్షించేది లేదు. తప్పకుండా మేము కూడా మరి దీన్ని ఎదుర్కొంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది పత్రికాముఖంగా.